ఫ్రెండ్స్ ఎలివేషన్ చూసుకున్నారు కదా, ఈచ్ ఫ్లోర్ ఒక ఫ్లాట్ ఉంటుందండి. సో ప్రతి ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి 1850 ఉంటుంది. సో మీకు శాంపుల్ కోసం నేను 5th ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అనేది చూపిస్తున్నా. సో టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఇది లిఫ్ట్. 5th ఫ్లోర్ వరకు కూడా మనకి లిఫ్ట్ అనేది అవైలబుల్ ఉంది. సో లోపలికి వెళ్ళి చూపిస్తున్నా. సో టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకి 360 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ల్యాండ్ వచ్చేసి మనకి అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ వచ్చేసి మనకి 72 స్క్వేర్ యార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఒక బాల్కనీ వచ్చిందండి. హాల్ నుంచే మనకి బాల్కనీ అనేది ఉంది మంచిగా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది హాల్ నుంచే బాల్కనీ. చుట్టూ సరౌండింగ్ అన్ని హౌజెస్ ఇవి ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్ దగ్గర ఉందండి. ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ ఫ్లాట్స్ అనేటివి ఉంటాయి. ఫ్లోర్కో ఫ్లాట్ కామినేని హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి పూజ గది. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్సే. మెట్రో స్టేషన్ ఇది ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. సో నాగోల్కి వెళ్ళడానికి జస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్ నాగోల్ మెట్రో స్టేషన్. నియర్ బై మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఈ లొకేషన్ నుంచి అన్నీ కూడా దగ్గరనే. మీరు చూసుకోవచ్చు వెంటిలేషన్ కూడా ఎంత బాగా వస్తుంది అనేది మనకి లోపలికి. ఓకే, సో ఇక్కడికి మీకు బెడ్రూమ్స్ చూపిస్తా. కిచెన్ చూపెట్టిన కదా, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఇప్పుడు మీరు చూసేది. ఓకే, ఒకసారి మళ్ళీ కిచెన్ చూసుకుందాము ఎలా వస్తుంది అనేది. సో మీకు ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ అంతా కూడా ఇట్లా మనకు ఓపెన్గా ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఒక చిన్నగా పార్టీషన్ లాగా ఏమైనా కబోర్డ్తో చేయించుకుంటే మీకు ఇక్కడ సపరేట్గా ఉంటుంది, అటు సపరేట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి కిచెన్కి ఎదురుగా ఒక బెడ్రూమ్ వచ్చిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసుకోవచ్చు ఎలా వస్తుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇలా వస్తుంది. అన్నీ కూడా వెస్టర్న్ స్టైల్ ఇచ్చారు. మంచిగా కంఫర్టబుల్ ఉంది బాత్రూమ్స్ ఇవన్నీ కూడా. 1850 SFT 72 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్. ఇంకోటి మనకి 360 స్క్వేర్ యార్డ్స్లో ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసారు. ఓకే, సో మీకు పూజ గది అయింది కదండి. ఇది మనకి ఏమన్నా సామాన్ పెట్టుకోవడానికి ప్యాంట్రీ ఏరియా అంటారు కదా. సో ఓకే, కిచెన్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా వేస్టేజీ అట్లా పెట్టుకోవాలనుకున్నా కూడా ఇట్లా చిన్నగా రూమ్లో పెట్టుకోవచ్చు. మనకి లిఫ్ట్కి బ్యాక్ సైడ్ ఉన్న స్పేస్ని మనం ఆ విధంగా యూజ్ చేస్తారు అనమాట. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ 2 అండి. ఓకే, ఇది బెడ్రూమ్ 2. సో మాస్టర్ బెడ్రూమ్ తర్వాత ఈ బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. ప్రతి బెడ్రూమ్కి మనకి సపరేట్గా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీకు డోర్ కూడా చూసుకోవచ్చు, టేక్ వుడ్ డోర్ ఇదంతా కూడా. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, ఈ విండో జస్ట్ మనం మూవ్ చేసేయాలి, ఫుల్ వెంటిలేషన్ వస్తుంది మనకి. చాలామంది మాకు ఎల్బీ నగర్ దగ్గర కావాలని అడిగారు కదా, ఈరోజు వచ్చింది. మీరు మిస్ చేసుకోకండి. మంచి రీజనబుల్ ప్రైస్లో వాళ్ళు వదిలేసుకుందామని ఉన్నారు. చాలా బాగుంటుంది. 1850 SFT మనకి 72 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్, 5 ఫ్లోర్స్, కార్ పార్కింగ్స్ కూడా 5 ఉన్నాయి మనకి. చాలా బాగుంటుంది. 5th ఫ్లోర్ అయినా మీకు మిగతా ఏ ఫ్లోర్ కావాలనేది మీరు ఒకసారి ఫోన్ చేసి అడిగితే మీకు చెప్పొచ్చు. బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసు, ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి కూడా నార్త్ ఫేసే. ఓకే, రెండు కూడా నార్త్. ఓకే, ఇదండి ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ.